సిగేరా ఇప్పుడు విత్తనం ఎలా వేయాలో నేర్పిస్తాను. ముందుగా దీన్ని ఈ విధంగా పట్టుకోవాలి. దీన్ని అలా జాగ్రత్తగా పట్టుకుని నీళ్ళలో ఈ విధంగా పెట్టాలి. చూసారా పిల్లలు, ఈ విధంగా వరుసగా పెట్టాలి. ఏంటి అర్థమైందా పిల్లలు? ఇది కష్టం కాదు. ఓకే అంకుల్, రాసుకుంటానండి. నువ్వు విత్తనం అడగాలనుకుంటున్నావా? ఇవన్నీ నేను తెలుసుకుంటే స్కూల్లో నేనే హీరోనవుతాను. అడుగు నాన్న. అడుగు. అన్నంతో పాటు ఏ కూర కలుపుకుంటే బాగుంటుందో చెప్తారా అంకుల్? ఎందుకంటే మా అమ్మకి ఏ కూర చేయడం రాదు. మీరు చెప్తే ఏదో నేర్చుకుని మేము చేసుకుంటాం. ఇప్పుడు వాటి గురించి అడగడం అవసరమా? నాకు మాత్రం కారపూస అంటే చాలా ఇష్టం. మీరెందుకు అంకుల్ కష్టపడుతున్నారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది నాన్న. కొంత రూపంలో మీరు కూడా వేసుకుంటారు. కదమ్మా, పంపు తింటామని చెప్పు. మనంతో ఏ కలుపుకుంటున్నా అది రుచిగానే ఉంటుంది. ఇలా చూడు, మధ్య మధ్యలో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అడగకు. నేను అడగాలనుకున్నది మర్చిపోతున్నాను. ఓకే షిన్చాన్. ఈ